హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పీకేఎల్ సీజన్ 11 వరకు అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన ప్లేయర్ని చూద్దాం. అజయ్ ఠాకూర్ 120 మ్యాచ్లు ఆడి 794 పాయింట్లు సాధించాడు. ఇతడు ఆడిన జట్లు బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్, తమిళ్ తలవాస్. వికాస్ ఖండోలా 128 మ్యాచ్లు ఆడి 813 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఇతడు ఆడిన జట్లు బెంగళూరు బుల్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్. దీపక్ నివాస్ హుడా 157 మ్యాచ్లు ఆడి 1020 పాయింట్స్ సాధించాడు. ఇతడు ఆడిన జట్లు తెలుగు టైటాన్, జైపూర్ పింక్ ప్యాంథర్స్, బెంగాల్ వారియర్స్, పుణేరి పల్టన్. నెక్స్ట్ సచిన్ తన్వర్ 140 మ్యాచెస్ ఆడి 1034 రైడ్ పాయింట్స్ సాధించాడు. సచిన్ ఆడిన టీంలు పుణేరి పల్టన్, తమిళ్ తలవాస్, పట్నా పైరేట్స్. రాహుల్ చౌదరి 154 మ్యాచ్లు ఆడి 1045 పాయింట్స్ సాధించాడు. తెలుగు టైటాన్, జైపూర్ పింక్ ప్యాంథర్స్, తమిళ్ తలవాస్, పుణేరి పల్టన్. నెక్స్ట్ నవీన్ కుమార్ 106 మ్యాచ్లు ఆడి 1102 పాయింట్స్ సాధించాడు. ఇతడు ఆడిన జట్లు దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్. నెక్స్ట్ అర్జున్ దేశ్వాల్ 113 మ్యాచెస్ ఆడి 1174 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఇతడు ఆడిన టీం యు ముంబా, జైపూర్ పింక్ ప్యాంథర్స్, తమిళ్ తలవాస్. నెక్స్ట్ పవన్ కుమార్ షెరావత్ 139 మ్యాచెస్ ఆడి 1318 పాయింట్స్ సాధించాడు. ఇతడు ఆడిన జట్లు బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్, తమిళ్ తలవాస్. మణీందర్ సింగ్ 158 మ్యాచెస్ ఆడి 1528 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఇతడు ఆడిన జట్లు బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్, పట్నా పైరేట్స్. లాస్ట్ వన్ ప్రదీప్ నర్వాల్ 190 మ్యాచెస్ ఆడి 1801 పాయింట్ సాధించాడు. ఇతడు ఆడిన జట్లు బెంగళూరు బుల్స్, పట్నా పైరేట్స్, యూపీ యోధాస్.